బాబాయ్. ఏమిటమ్మా ఇది? ఇల్లు ఖాళీ చేయాల్సిన పని లేదని, ఎంతకాలమైనా ఇక్కడే ఉండి అప్పు తీర్చొచ్చని నేను చెప్పాను కదమ్మా అతనికి. వద్దు బాబాయ్, జీవితాంతం మీ అందరి సహాయం పొందడమే సరిపోతుంది, కానీ నేనెవరికి సహాయపడే స్థితిలో లేవని కుమిలిపోతున్నాను. మన ఇల్లు కానప్పుడు ఇక్కడే ఉంటే బాగోదు. ఈ తాళం తీసుకుని వారికి ఇచ్చేయండి బాబాయ్. బాధపడకమ్మా, బాధపడకు. పోనీ నువ్వు నా ఇంట్లో ఉంది కానీ రామ్మా. వెళ్దాం పదమ్మా. ఇదిగో అమ్మాయి, మీ చెల్లిని చంపి సముద్రంలో పడేసి. స్నేహ, 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 అమ్మా స్నేహ, తల్లి స్నేహ, ఓరి భగవంతుడా, ఏమిటి ఘోరం. వెళ్ళొస్తాను. అయ్యో లేమ్మా, పరీక్షలు రాయబోతున్నావు, అందుకు అమ్మ ఆశీస్సులు కావాలి. అమ్మా, నీ కోరిక మేరకు చెల్లెల్ని డాక్టర్ చదివిస్తున్నాను. పరీక్షలు అయిపోతే నా కష్టాలన్నీ తీరిపోతాయి. స్నేహాన్ని దీవించమ్మా. బాబాయ్,
నా చెల్లెల ఆత్మశాంతి కోసం ఆ దుర్మార్గులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో న్యాయం కోసం మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఏమయ్యా ఎమ్మెల్యే, నా సంగతి ఏం చేసావు నువ్వు? గురువుగారు కంగారు పడద్దు, నీ మాట ఇస్తున్నా కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకో. అలాగే ఏంటి అలాగే? అసలు గురువుగారు నేను ఉన్నా కదండి, ఎందుకు ఇన్నిసార్లు చెప్తారు? అలాగేనండి, అలాగే. నువ్వు ఉన్నావనే నా నమ్మకం. నేను ఉన్నా కదా, అలాగే. ఓకే, అలాగే. ఇప్పుడు ఇదిగో చూడు, నా చేతిలో నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆహా. కానీ నీకే ఎందుకు నమస్తే చెప్పేది? సార్. నువ్వంటే నాకు నమ్మకం కాబట్టి. నాకు తెలుసు గురువుగారు, ఆ మాత్రం తెలియకుండానే మంత్రి అయ్యానా? మీకు నాకు ఢిల్లీకి చెన్నైకి ఉన్న సంబంధం. ఆ సంగతి తెలుసు కదా, ముందు ఆ పని చెయ్యి. మీ పని పూర్తయిపోతుంది. నేను హామీ ఇస్తున్నా కదా. ఈసారి నమ్మొచ్చా? సరే, ధైర్యంగా ఉండండి, నేను ఉంటాను. ఏరా మూర్తి, ఎవరి మట్టిలో మాణిక్యం? మన నియోజకవర్గమేనా? కాదండి, ఒక పల్లెటూరు నుంచి వచ్చింది. పాపం ఎవరూ లేరు, మీరే ఆదరించాలి. చాలా కష్టాల్లో ఉంది. చెప్పమ్మా, ఏంటి సమస్య? నువ్వు వెళ్ళు, అమ్మాయి స్నానం చేసి ఫ్రెష్ అవుతుందిలే. నేను వెళ్తాను, నువ్వుండు, పైకెళ్ళు. అమ్మా, ధైర్యంగా పైకి వెళ్ళమ్మా, ఎవరు లేని ఇంట్లో. నేను వస్తున్నాగా.